నమస్కారం. ఈరోజు మనం మన గురించి మనకే తెలియని కొన్ని విషయాలను తెలుసుకుందాం. ఒక శక్తివంతమైన ఫిలసాఫికల్ ఐడియా గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే, జీవితంలో మనకు ఎదురయ్యే సంఘటనలకు మనం ఎలా స్పందిస్తాం, ఆ స్పందనే మన గురించి మనకు ఏం చెబుతుంది. సరే, దీన్ని అర్థం చేసుకోడానికి ఒక ప్రశ్నతో మొదలుపెడదాం. అనుకోకుండా జీవితం మనల్ని ఒక కుదుపు కుదిపినప్పుడు మనలోంచి ఏది బయటకొస్తుంది? కోపమొస్తుందా? శాంతంగా ఉంటామా? అసలు ఆ రియాక్షన్ ఎక్కడ్నుంచొస్తుంది? ఈ ప్రశ్నకు జవాబు ఓ చిన్న కథలో దొరుకుతుంది. పైకి చాలా సింపుల్గా అనిపించినా దాని లోపల చాలా లోపైన అర్థం దాగి ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఒక సీన్ ఊహించుకోండి. ఒక మీటింగ్లో ఒక వ్యక్తి చేతిలో నిండుగా నీళ్లున్న గ్లాసు పట్టుకుని ప్రశాంతంగా నిలబడి ఉన్నాడు. అలా ఉన్నట్టుండి అనుకోకుండా వేరే వ్యక్తి వచ్చి అతన్ని గుద్దేశాడు. అంటే కావాలని కాదు, జస్ట్ ప్రమాదవశాత్తు జరిగింది. ఒక చిన్న కుదుపు అంతే. ఇక ఏమవుతుంది? మనం ఊహించిందే. గ్లాసులోని నీళ్లు కాస్త కింద ఒలికిపోయాయి. ఇందులో పెద్ద వింతేమీ లేదు కదా. కానీ అసలు పాయింట్ ఇక్కడే ఉంది. ఆలోచించి చూస్తే నీళ్లు ఒలకడానికి కారణమొచ్చి గుద్దిన వ్యక్తి కాదు. గ్లాస్లో నీళ్లు ఉన్నాయి కాబట్టే అవి బయటకొచ్చాయి. ఈ ఒక్క చిన్న మార్పు మన ఆలోచనా విధానాన్ని మొత్తం మార్చేస్తుంది. అవును, లోపల ఏది ఉంటే అదే బయటకొస్తుంది. ఇప్పుడు ఈ సూత్రాన్ని మన జీవితాలకి అప్లై చేసి చూస్తే ఏం తెలుస్తుందో చూద్దాం. ఇక్కడ ఉన్న మూల సూత్రం చాలా సింపుల్. జీవితంలో జరిగే సంఘటనలు అంటే ఆ కుదుపులు అన్నవి కేవలం ట్రిగ్గర్స్ మాత్రమే. అవి మన లోపల ఉన్నదాన్ని బయటకు తీసుకొస్తాయి, అంతేగాని కొత్తగా దేన్ని క్రియేట్ చెయ్యవు. చూడండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్. గ్లాస్లో కాఫీ ఉంటే కాఫీ ఒలుకుతుంది, పాలుంటే పాలు ఒలుకుతాయి. అలాగే మనసనే గ్లాస్లో కోపం నింపుకుంటే ఎవరైనా చిన్నగా తగలగానే కఠినమైన మాటలు, గొడవలు బయటకొస్తాయి. అదే శాంతి, ప్రేమ నింపుకుంటే ఎంత పెద్ద కుదుపు ఎదులైనా సరే ప్రశాంతత, దయ, కరుణ లాంటివి బయటకొస్తాయి అన్నమాట. ఈ ఐడియాని ఇంకాస్త ముందుకు తీసుకెళ్తే మనం చూసే ఈ ప్రపంచం కూడా మన అంతర్గత స్థితిని చూపించే ఒక అద్దం లాంటిదన్నమాట. ఈ ఉదాహరణలు గమనించండి. ప్రపంచం ఒకటే అయినా ఒక్కొక్కరికి ఒక్కోలా కనిపిస్తుంది. ఎందుకు? ఎందుకంటే మనం దేనిమీద దృష్టి పెడతామనేది మన లోపల ఏముందనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఫ్యాషన్ పిచ్చి ఉన్నవాళ్లకి సినిమాలో చీరలే కనిపిస్తాయి, కథ కాదు. కోపంతో రగిలిపోయే వ్యాపారికి కస్టమర్ చిన్న తప్పు కూడా పెద్ద నేరంలా కనిపిస్తుంది. అదే అవగాహన ఉన్న మరో వ్యాపారికి అది క్షణాల్లో పరిష్కరించే సమస్యలా కనిపిస్తుంది. సో ఇక్కడ కీలకమైన విషయమేంటంటే, ప్రపంచం మనకు మనల్ని చూపించే ఒక అద్దం. మనం చూసే విధానం, మనం రియాక్ట్ అయ్యే విధానం అంతా మన లోపల ఏముందో దాని ప్రొజెక్షనే. ప్రపంచం మనకొక అద్దమైతే మనం చెయ్యాల్సిన పని అద్దాన్ని మార్చడం కాదుగదా, మన ప్రతిబింబాన్ని మార్చుకోవాలి. అంటే అసలైన మార్పు మన లోపల నుంచే మొదలవ్వాలి. ఇక్కడ మనం నిందలు వెయ్యడం ఆపి బాధ్యత తీసుకోవడం మొదలుపెట్టాలి. వాళ్ల వల్లే ఇలా జరిగింది అని అనడం మానేసి నేనెందుకిలా స్పందించాను అని ఆలోచించాలి. అదే అసలైన మార్పు. మరి మన గ్లాస్లో ఉన్నదాన్ని ఎలా మార్చుకోవాలి? ఇదిగోండి కొన్ని ప్రాక్టికల్ స్టెప్స్. మనకి బాధ కలిగినప్పుడు ఆ బాధకు కారణం ఏంటని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అనవసరమైన గాసిప్స్, రాజకీయాల మీద కాకుండా మనల్ని మనం డెవలప్ చేసుకునే విషయాల మీద దృష్టి పెట్టాలి. మనం మాట్లాడే మాటలు ఎదుటివారికి, మనకీ కూడా మేలు చేసేలా ఉండాలి. సో ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయమేంటంటే, మనమొక నిజం ఒప్పుకుని తీరాలి. జీవితంలో కుదుపులు అనేవి కామన్. ఎవరో ఒకరు మనల్ని విమర్శిస్తారు, అపార్థం చేసుకుంటారు, లేదా మనతో తప్పుగా ప్రవర్తిస్తారు. వీటిని మనం ఆపలేం. కాబట్టి అసలు ప్రశ్న నన్నెవరు గుద్దారు అని కాదు. అసలైన ప్రశ్న వాళ్లు గుద్దినప్పుడు నాలోంచి ఏమి బయటికి ఉలికింది అనేది. మన ఫోకస్ మొత్తం దానిపైనే ఉండాలి. ఎందుకంటే సమస్య బయటలేదు, మన లోపలే ఉంది. పరిష్కారం కూడా అక్కడే దొరుకుతుంది. అందుకే జీవితంలో కష్టాలు, కుదుపులు రాకూడదని ప్రార్థించటంలో అర్థం లేదు. బదులుగా మన గ్లాస్లో ప్రేమను, శాంతిని, అవగాహనను నింపుకోవాలి. అప్పుడు ఎలాంటి కుదుపు వచ్చినా మనలోంచి మంచే బయటికి వస్తుంది. మన గ్లాస్లో ఏముండాలి అనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంది.